హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఎగ్ బంగాళదుంప టమాటో కర్రీ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. తయారీ విధానం చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి సూపర్గా ఉంటుంది. నేను ముందుగా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే బంగాళదుంపల్ని టమాటాని కూడా క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడైతే వాటిని కట్ చేయాలి. ఈలోపు ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసాను. తర్వాత నేను ఇక్కడ 2 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఎగ్స్ని ముందుగానే ఉడికించి తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి ఎగ్స్ వేసి ఫ్రై చేయాలి. ఎగ్స్ ఆయిల్ హీట్ అయ్యాకనే వేసి ఫ్రై చేయాలండి, లేదంటే ప్యాన్కి అంటుకుపోతుంది. ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. తర్వాత అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలండి. ఈ కాంబినేషన్ అయితే ఒకసారి ట్రై చేయండి. బంగాళదుంప కర్రీలో టమాటా ఎగ్ వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం ఉల్లిపాయని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. ఈలోపు నేను ఇక్కడ టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బంగాళదుంపని కూడా కట్ చేసి పెట్టానండి. బంగాళదుంపలు వాటర్లోనే ఉంచాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయండి ఆల్మోస్ట్. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి ఫ్రై చేయాలి. టమాటాలు సాఫ్ట్గా మగ్గాలండి, అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నేనైతే మీకు టమాటాలు మగ్గిపోయాక చూపిస్తానండి. ఈ కాంబో అయితే ట్రై చేయండి. బంగాళదుంపని పిల్లలందరూ కూడా ఇష్టపడతారు కదా, అందులో ఇలా ఎగ్ వేసి చేస్తే హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనకి టమాటాలు మగ్గిపోయాయండి. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కూడా వేయించాలి. బంగాళదుంపలను అయితే మగ్గించాలండి. నేను 2 నిమిషాల పాటు మగ్గించేసాక చూపిస్తాను. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీలకి కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనకి మగ్గిపోయిందండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తగినంత పసుపు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత తగినంత కారం, కొంచెం గరం మసాలా పొడి వేసానండి. మసాలా పొడి వేసుకుని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలండి. అప్పుడు మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫ్రై చేసానండి. ఉప్పు, కారం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయింది. తర్వాత మనం తగినంత వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలపాలండి. ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి పొంగు రానివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేయాలండి. ఎగ్స్ వేసేసాక మూత పెట్టి ఉడికించాలి. పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. నేనైతే మీకు కర్రీ దగ్గరకు వచ్చేసాక రెడీ అయిపోయాక చూపిస్తాను. మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మూత తీసానండి. మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొంచెం వాటర్ అయితే ఉందండి. ఇప్పుడు కొంచెం 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మూత పెట్టకుండా 2 నిమిషాల పాటు ఫ్రై చేసానండి. మనకి బంగాళదుంప కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. అప్పుడు రెడీ అయిపోయినట్టు. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎగ్ బంగాళదుంప టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా సాఫ్ట్గా మగ్గితే సరిపోతుందండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఎగ్, పొటాటో, టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసాను. రైస్లోకి సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చిందండి మీకు? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.